కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ. నమస్తే. టీజీ5 ఛానల్ కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్ చాట్లో ఈరోజు మనం స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ ఆర్ రమేష్ రెడ్డి గారితో మన ఈరోజు ముఖాముఖిలో మరింత విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? అంత బాగానే ఉన్నాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక కరోనా అనేది నేచర్స్ కరెక్షన్ ఫ్యాక్టర్ అనుకుంటా. దుర్మార్గం ప్రజ్వరిల్లినప్పుడు ఇటువంటివి వస్తుంటాయి. ప్రజలకు కొంచెం జోల్ట్ ఇస్తుంది. మంచి చెడ్డలు తెలిసి రావాలని, గ్రీడ్ ఎక్కువ ఉండొద్దు, ఆశకు పోయి కింద మీద కావద్దు, దానికోసమని వస్తుంటాయి. నేచరే తనని తాను కంట్రోల్ చేసుకుంటుంటుంది. ప్రజలు ఇష్టం వచ్చినట్లు డ్యామేజ్ చేస్తుంటే ప్రకృతిని అది ఊరుకుంటుందా? ఎంతో వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంకా వినకపోతే అదే ఇంటర్ఫియర్ అవుతుంది. సో కరోనా ఈజ్ నేచర్స్ కరెక్షన్ ఫ్యాక్టర్ అంటాను నేను. ఒకసారి మన టీజీ5 ఛానల్ ప్రేక్షకుల గురించి మీ పేరు, అలాగే పూర్తి పేరు, మీ విద్యాభ్యాసం, బాల్యం ఎలా గడిచింది, ఎక్కడ చదువుకున్నారు, ఒకసారి మన టీజీ5 ప్రేక్షకులందరూ. నేను ఫార్మర్ ప్రిన్సిపాల్, డీన్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజు. 1979లో నేను ఆడ జాయిన్ అయినా. లెక్చరర్ లేకున్నా, రీడర్ అయినా, ప్రొఫెసర్ అయినా. కొంచెం నాకు ఎర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటగ్రేటెడ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్లో పిహెచ్డి చేసిన. ఫస్ట్ పిహెచ్డి అప్లికేషన్ సైడ్ ఇన్ దిస్ కంట్రీ. ఆ విధంగా నాకు కొంచెం అడ్వాంటేజ్ అయింది. రికగ్నిషన్ కూడా చాలా వచ్చింది, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా బాగా వచ్చింది. ఆ విధంగా చేసినాము. నేను పుట్టిందేమో అశ్వరావుపేటలో క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్లో పుట్టిన. అప్పుడు ఆ కాలంలో హాస్పిటల్స్ ఉండకపోవు. తర్వాత నన్ను తీసుకొచ్చి మా పెద్దమ్మ దగ్గర ఇడుకుడ అని బంగారిగడ్డ, మున్గోడు ఏరియాలో నల్గొండ జిల్లాలో ఉన్నా. 3 ఏళ్ళు బాల్యం నేను అక్కడనే ఉన్నా. 4 తర్వాత నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఎడ్యుకేషన్ పెట్టిండు. మొట్టమొదలేమో మోడల్ ప్రైమరీ స్కూల్ అని గవర్నమెంట్ మోడల్గా తయారు చేసింది. ఆ స్కూల్లో జాయిన్ అయినా. ఆ తర్వాత 5th వరకు ఆడుండి 6th 7th వివేకవర్ధని హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి 7th తర్వాత 8th 9th 10th హెచ్ఎస్సి సెయింట్ పాల్స్ హై స్కూల్ హైదర్గూడలో, దాంట్లో చదువుకున్నా. ఆడ మంచిగానే నాకు మార్కులు వచ్చినాయి. తర్వాత పియూసి నిజాం కాలేజీలో చదువుకున్నా. తర్వాత ఇంజనీరింగ్ ఏమో 4 years ఉస్మానియా ఉన్నాయి మెమోస్ అన్నీ. ఫైనల్ ఇయర్లో జేఎన్టీయూ కొత్తగా ఏర్పడ్డది. ఆప్షన్ ఇచ్చినప్పుడు జేఎన్టీయూ ప్రిఫర్ చేసినాం. ఎందుకంటే ఉస్మానియాలో కొంచెం తెలంగాణ యాజిటేషన్ తర్వాత కొన్ని గందరగోళాలు ఉండే. ఆడ ఉస్మానియా స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లై అన్నది కూడా వస్తుండే. అందుకని ఫైనల్ ఇయర్లో జేఎన్టీయూకి పోయినాం. జవహర్లాల్ నెహ్రూ పేరు ఉంది కదా, మాకు ఇంపార్టెన్స్ ఉంటుందని. దాని అడ్వాంటేజ్ కూడా మాకేందంటే జేఎన్టీయూలో నేను జేఎన్టీయూ కాకుండా నాగార్జున ఇంజనీరింగ్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగా అప్పుడు 3 ఉండే. ఈ 3 కాలేజీలలో నేను టాపర్ ఉంటే, తద్వారా నాకు 82% మార్క్స్ వచ్చినుండే. యూనివర్సిటీ ఫస్ట్, మొత్తం కంబైన్డ్ యూనివర్సిటీ ఫస్ట్ ఉంటే. ఐఐటి ఢిల్లీ వాళ్ళు డైరెక్ట్ నాకు ఎంటెక్లో అడ్మిషన్ ఇచ్చిండ్రు స్ట్రక్చర్స్లో. అక్కడ ఎంటెక్ చేసుకున్నాం. ఎంటెక్ చేసేటప్పుడు కొన్ని సోషల్ యాక్టివిటీస్లో చాలా ఏళ్ళ నుంచి చదువు మీదనే శ్రద్ధ పెట్టినా కదా, సోషల్ యాక్టివిటీస్ మీద ఉండాలని తెలంగాణ తెలుగు సమితి అని ఒకటి ఐఐటీలో ఆర్గనైజ్ చేసినాం. ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్స్ అసోసియేషన్లో కూడా నేను బాగా పనిచేసిన 2 ఏళ్ళు. ఇంకోటి ఏమో రోటాక్ క్లబ్ ఢిల్లీ మెయిన్కు సెక్రటరీగా ఓసారి, డైరెక్టర్గా కూడా 1 సంవత్సరం ఉండడం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ టైం నేను ఏంటంటే లోకల్ ప్రజలెంబడి కలిసి తిరుగుడు, డిఫరెంట్ ప్రాంతాలు తిరుగుడు, ఇవన్నీ నాకు అడ్వాంటేజ్ అయింది. అంటే నార్త్ ఇండియాలో బాగా తిరిగినాం. గుట్టల మీద ఎక్కువ తిరిగేది. ఎవ్రీ ఫ్రైడే పోయేది, సండే మార్నింగ్ మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేసేది. ఈ విధంగా మేము కొన్ని యాక్టివిటీస్ బాగానే చేసినాం. లోకల్ ప్రజలెంబడి కూడా ఫ్రెండ్షిప్ ఎక్కువ ఏర్పడ్డది. ఆ సమయంలో మంచి అభినయ్. హిందీలో కూడా నేను ఒరటోరియల్ స్కిల్స్ బాగానే ఉన్నాయి. పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడగలుగుతా, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఈ విధంగా కొంచెం మనకు అడ్వాంటేజ్ అయింది. ఆ తర్వాత అక్కడ సోషల్ ఆస్పెక్ట్స్ కొంచెం బాగా అవగాహన వచ్చినాయి. ఆ అవగాహనతోటి నేను మళ్ళీ తర్వాత 76లో ఇక్కడికి వచ్చినాక 1 సంవత్సరము ఐఏఎస్కు ప్రిపేర్ అయినా. ఐఏఎస్ కంటే హిస్టరీ, జాగ్రఫీ తీసుకున్నాం. ఇంజనీరింగ్ వల్ల నార్మల్గా హిస్టరీ, జాగ్రఫీ చదవము. ఇక నాకు అడ్వాంటేజ్ ఉంటుందని 1 year అది రాకపోని నాకు చరిత్ర తెలవాలి, జాగ్రఫీ తెలవాలి, సోషాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ బాగా చదువు. రోజు 16 గంటలు 1 సంవత్సరం చదువు జరిగింది.
ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయినా మెయిన్ ఎగ్జామ్ పాస్ అయినా. ప్రిలిమినరీకి మెయిన్కు నడుమ ఉస్మానియా యూనివర్సిటీలో 79లో జాయిన్ అయినా, 79 ఆగస్టు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ రాసిన, పాస్ అయినా, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేకపోయినా. కానీ రాందే నాకు అడ్వాంటేజ్ అనిపిస్తుంది. ఆడ ఉంటేనేమో అది గవర్నమెంట్కు స్లేవ్స్ లేక పనిచేయాలి. అట్లీస్ట్ నేను బయట ఉన్నందుకు యూనివర్సిటీలో టీచింగ్ సైడ్ పోయినందుకు నాకు స్వేచ్ఛ వచ్చింది. నాకు స్టూడెంట్స్ది మంచి చెడ్డలు తెలుసుకుంటూ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లల సంగతులు మంచి చెడ్డలు కూడా తెలుసుకుంటూ చాలా ఫ్రీగా ఇంటరాక్షన్ అయ్యేది మా స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్. ఫ్యామిలీ మెంబర్స్నేమో మా వైఫ్ చూసుకునేది, ఇంట్లో చూసుకునేది. బయట పిల్లలు ఊళ్ళలోకి వెళ్ళి వచ్చి హాస్టల్ ఉన్నందుకు మనం మంచి చెడ్డ చూసుకోవాలి, వాళ్ళని ఎంతో మర్యాదతోటి చూసుకునేది. రెండోది ఏ మనిషే కానీ ఎవరే కానీ, ఆఫీస్ బాయే కానీ, స్టూడెంట్సే కానీ, టీచర్లే కానీ ప్రతి ఒక్కరిని కూడా మాది మానవత్వ విలువలతోటి కూర్చేది. ఎవరిని కూడా నిలబెట్టకపోయేది. గంటలు నిలబెట్టడం కొందరికి అలవాటు ఉంటుంది. నేను మాత్రం పిల్లలను చూసినా ఎవరిని చూసినా 2 సెకండ్లలోనే లోపలికి రమ్మనేది. ఆ 2 సెకండ్లు వచ్చినాక కూడా నిలబెట్టి అన్నాడు మాట్లాడలే, కూర్చోమనేది. ఎందుకంటే మనిషికి మర్యాద ఉండాలి కాబట్టి కూర్చోబెట్టే మాట్లాడేది. వాళ్ళ కోపం ఉన్నా కూర్చున్నాక కోపం తగ్గుతుంది. మీరు స్టూడెంట్స్ గురించి వాల్యూ ఇచ్చేది ఉంది కదా సార్, ఆ విధంగా కూడా మీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చోటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. మెయిన్ బాగా మీరు స్టూడెంట్స్కి ఎందుకంటే ఆ విధంగా వేరే టీచర్లు ఎవరు అట్లా డీల్ చేయకపోయేది. నా పద్ధతి ఎట్లుండాలని కూర్చోబెట్టి మాట్లాడి, వాళ్ళు ఏదో ఫీజుల కోసము మా పని వచ్చేది. నేను కూర్చోబెట్టి, చూడు బిడ్డ, నేను ఇప్పుడు మాఫ్ చేస్తా, మీకు హాస్టల్లో ఖర్చులే కదా, నువ్వు ఊళ్ళో ఉన్నా నువ్వు ఖర్చు పెట్టి తినవలసిందే. సరే మరి నేను మాఫ్ చేస్తా అనుకో, అందరికి మాఫ్ చేస్తే అది హాస్టల్ మూసేయవలసి వస్తుంది. మరి నీ తమ్ముడు వస్తే ఎక్కడ తింటాడు, ఎక్కడ ఉంటాడు? నువ్వు ఇంత సెల్ఫిష్ ఉండొద్దు. పెళ్ళిళ్ళ పిల్లలు ఉండి మేం లేము, నీకెందుకు ఈ సెల్ఫిష్నెస్, మంచిది కాదు బెటా అనేది. సారీ సార్ అనేది పిల్లలు పాపం. అయితే పోయేటప్పుడు చెప్పేది, చూడు బిడ్డ, నేను 2 సెకండ్లు నిలబెట్టలే. ఎందుకు అనుకుంటున్నావు? మన దేశంలో 120 కోట్ల ప్రజానికం, ప్రతి ఒక్కడు 1 గంట వేస్ట్ చేస్తే రోజు 120 crores మ్యాన్ అవర్ ఈజ్ కొలెస్ట్రాల్ వేస్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్, నేషన్స్ హ్యూమన్ రిసోర్స్. యాడెడ్ టు దట్ వీ హ్యావ్ నో రైట్ టు ఇన్సల్ట్ అనదర్ హ్యూమన్ బీయింగ్. ఇది మనం రేపు మీరు ఏడ జాబ్ చేసినా ఎక్కడ పోయినా ఇది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మీరు పని చేయాలి, ఇదే నా గురుదక్షిణ అనుకొని బెట అని చెప్పి పంపించేది. ఈ విధంగా మేము అట్లా డీల్ చేయాలి. ఒకటి వాళ్ళకి ఏం చెప్పినంటే, వరల్డ్ బ్యాంక్ ఫండింగ్లో థింక్ యూ ఆర్ ద గ్రేటెస్ట్ ప్రొఫెసర్ ఆన్ ది ఎర్త్, వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్, మీకేం కావాలనో చెప్పండి, సమకూర్చే బాధ్యత నాది. ఇట్లా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుడు. అంటే ఇంక్లూజివ్నెస్ ఉంటే గ్రోత్ బాగుంటుంది, ఇంక్లూజివ్నెస్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, ఇంక్లూజివ్నెస్ ఉంటేనే సక్సెస్ ఉంటుంది, అందరం మంచిగా ఉంటుంది. అందుకే ఇంక్లూజివ్నెస్, ప్రజాస్వామ్యంలో ఇంక్లూజివ్నెస్ ఉండాలి. ప్రజలందరూ నాది అన్న ఫీలింగ్ రావాలి. ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది, ఈ ప్రజలు మేమంతా ఒకటే, మేమందరం ఒక జాతి వల్లమే అన్న ఫీలింగ్ వస్తే దేశం నిలబడుతుంది. ప్రపంచంలో ఏ దేశం చూసినా ఇంక్లూజివ్ ఉన్న రోజులు మంచిగా నడిచినాయి, ఎక్స్క్లూజివ్ రాగానే అవి నాశనమైనవి దేశాలు. ఎక్స్క్లూజివ్ ఎట్లా వస్తాయంటే, అప్పుడప్పుడు విర్రవీగే నాయకులు వస్తారు, వచ్చి ఇంకా నేనే చక్రవర్తిని, నేనే మొత్తం ఈ రాష్ట్రానికి గొప్ప అన్న. ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నది, వాళ్ళది అదే యాటిట్యూడ్. ఎమ్మెల్యేలు మినిస్టర్లకు కూడా విలువ లేదు. ఇది ప్రజాస్వామ్యం అనబడదు, ఇది ప్రజాప్రతినిధులు పనికిరాని ప్రతినిధులు అవుతున్నారు. ఒక రకంగా అదే దీనికి ఇప్పుడు ఎమ్మెల్సీలో 93 మెంబర్స్ ఎమ్మెల్సీగా ఈరోజు బరిలో ఉన్నారంటే దానికి ఇదే కారణం అనొచ్చా? నిజానికి తెలంగాణ వస్తే ఏదైతే అవుతుంది అనుకున్నామో, మేమందరం తెలంగాణ స్టేషన్లు ఉంటుంది. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మెంబర్, టీజాక్ ఫౌండర్ మెంబర్. టీఆర్ఎస్ తోటి అయితే రాకపోవు, టీజాక్ అనేది తీసుకొస్తే అన్ని పార్టీలను కలుపుకొని ముందలు పోయినందుకు అప్పుడు మనకు తెలంగాణ వచ్చింది. ఒక ఐక్యమత్యం తోటి ఫైట్ చేయడం వల్ల అందరిని కలుపుకొని ప్రొఫెసర్ ముందరికి వచ్చి చేసిండు. కోదండరామ్ గారు మంచిగా లీడ్ చేసిండు కాబట్టి మనకు తెలంగాణ వచ్చింది. వచ్చినాక మాకు అనుమానమే ఉండే, ఈయన గందరగోళం చేస్తాడని. అయినా సరే మళ్ళీసారి ఈయనతో కొట్లాడవలసి వస్తుంది. ఆంధ్రోళ్ళతో ఆయన కొట్లాడుకొని ఆ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ మీద పడింది. ఇప్పుడు అట్లా ఆ విధంగా అయిందంటే ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. ప్రజలు నిస్సహాయులు అవుతున్నారు. ప్రజల గురించి అసలు ప్రభుత్వాలకు ప్రేమ లేదు, ఏ పార్టీకి కూడా ప్రేమ లేదు. వేరే పార్టీలన్నా క్వశ్చన్ చేయాలి కదా, అవి ఏం చేస్తలేవు, సప్పుడు కాకుండా కూర్చున్నాయి. ఏదో మొక్కుబడిగా ధర్నాలు అంటారు, ఈ ధర్నాలతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఆ విధంగా
మేమందరం కూడా డిసప్పాయింట్ అయినాం ఈ పార్టీలతోటి. మాకు రెజల్యూషన్ ఏం చేసుకున్నట్టు అస్సలు ఇప్పుడున్న పార్టీలు, పొలిటికల్ పార్టీలు గుడ్ ఫర్ నథింగ్. వాళ్ళకి ప్రజలకు ఏం లాభం లేదు. ప్రజలను రోజు రోజు కృంగదీస్తున్నది. 70 ఏళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెంట్లో ఈ పార్టీలే కదా మళ్ళీ నెట్టు కాకుండా చేసినది ప్రజలను. మరి ఈ ప్రజలకు ఆశ పోయి ప్రజలు నిరుత్సాహం అయిపోయి నిస్సహాయత అయిపోతే ఇంకా వాళ్ళు ముందరికి ఎక్కడ పోతారు? ఎంతో మంది సూసైడ్లు జరుగుడు. అందుకే ఫార్మర్స్, ఎంతో మంది యువకులు కూడా పాస్ అయినరు, చదువుకున్నారు, జాబులు లేక కూర్చున్నారు, నిస్సహాయ పరిస్థితుల్లో సూసైడ్ చేసుకుంటున్నారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే ఈ రాష్ట్రం ఎటువాయ అన్నది వచ్చింది. మేమందరం కూడా కలిసినాం. టీజేఎస్ అనే దానికి కూడా నేను ఫౌండర్ మెంబర్ను. తెలంగాణ జనసమితి కోదండరాం గారు వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకు లాభమయ్యేటట్లు కనబడతారు. ఆయనను టార్గెట్ చేసి ఎట్లా ఓడగొట్టాలా అన్నదే ముఖ్య ఉద్దేశంగా పార్టీలన్నీ పనిచేస్తున్నాయి. వాళ్ళకి కావాల్సింది కోదండరాం సపోర్ట్, కానీ కోదండరాం నాయకత్వం వద్దు, కోదండరాం పార్టీ వద్దు. వచ్చి జాయిన్ అయితే సంతోషపడతారు. ఆ విధంగా వాళ్ళది ఉన్నది. నేను అనుకున్న కోదండరాం గారు పొలిటికల్ సైడ్ అయితే బాగానే కొట్లాడతారు, కానీ సోషియో ఎకనామిక్ ఇంట్రెస్ట్ కూడా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రజలు పూర్తి ఎటు కాకుండా అట్లున్నారని నేను బయటకు వచ్చి తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని దాదాపు 1 ఇయర్ నుంచి ఒక గ్రూప్ తయారు చేసుకున్నాం. ఆ గ్రూప్ ద్వారా అందరు మంచి మంచి వాళ్ళు, డాక్టర్లు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఉన్నారు, కొంత యువకులు కూడా ఉన్నారు. అందరం కలిసి మేము నిర్ణయం చేసుకున్నాం ఏంటంటే కరప్షన్ ఎట్లా కంట్రోల్ చేయాలి డిసైడ్ చేసుకున్నాం. ఫార్మర్స్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అది డిసైడ్ చేసుకున్నాం. మాకు ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, రాసి పెట్టినాం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది కూడా మేము క్లియర్ చేసుకున్నాం. మా యాటిట్యూడ్లో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది కూడా మాకు ఐడియా ఉన్నది. దాదాపు 49 లక్షల మంది, 50 లక్షల మంది హైదరాబాద్ చుట్టూతో అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, గ్రాడ్యుయేట్స్. ఇక గవర్నమెంట్ ఇస్తే 2-3 లక్షలు ఇస్తుంది, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? వాళ్ళ కోసం ఏం చేయాలి? మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే నిరుద్యోగులకు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఏ విధంగా లబ్ధి చేకూర్చే మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? సింపుల్ ఉన్నాయండి. కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా సింపుల్ సొల్యూషన్స్. ఓకే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కరప్షనే ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది. జిహెచ్ఎంసీలు ఏంది? అప్లికేషన్ సబ్మిట్ చేయాలి, ప్లాన్ల కోసం మళ్ళీ తీసుకోవాలి, దానికోసం తిప్పి పైసలు తీసుకుంటే కానీ ఇయ్యరు. మేమేమంటామంటే ఒక్కరోజు ఓపెన్ హౌస్ పెడదాం నెలకు. అంటే ఇప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉండో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన చెప్పినాం కూడా. ఆయన అన్నాడు మేము ఇట్లా కంప్యూటర్లని అన్నీ చేస్తున్నాము, ఆన్లైనే సబ్మిషన్, ఆన్లైనే శాంక్షన్, ఆన్లైనే పర్మిషన్ అన్నీ. కాబట్టి అంతా ఆన్లైన్ చేసినాము, ప్రజలకు అసలు కరప్షన్ తక్కువైపోతుంది అని. అంటే నేను అన్నా సార్ ఇంకేమైనా చేసేది ఉందా అని అడిగాను. అంటే నేను అన్నా ఇంకొకటి చేయాలి సార్, ఓపెన్ హౌస్ పెట్టాలి నెలకు ఒక రోజు. ఆ ఓపెన్ హౌస్లో అందరం అప్లై చేసిన వాళ్ళు వస్తారు, వాళ్ళు ఆర్కిటెక్ట్లు వస్తారు, ఇంజనీర్లు వస్తారు, కూర్చుంటాం, అడ్వకేట్లు వస్తారు, కూర్చొని ఉంటాం. మీరు పవర్ పాయింట్ ప్రొజెక్షన్లో ప్రొజెక్ట్ చేయండి, ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఇన్ని శాంక్షన్స్ ఇచ్చినాము, ఇన్ని ఈ ఏరియాలు ఇచ్చినాము, ఇయ్యలేదు, ఇయ్యని దానికి కారణాలు కూడా పవర్ పాయింట్ ప్రొజెక్షన్నే చూపెట్టండి పక్కకు. అప్పుడు ఉన్నోళ్ళం అందరం అడుగుతాం, సిమిలర్గా వానికి ఇచ్చినవి ఎందుకు, వీళ్ళకి ఎందుకు ఇయ్యలేదు, క్వశ్చనింగ్ ఉంటుంది. ఈ క్వశ్చనింగ్ అంటే ప్రజలు క్వశ్చనింగ్ చేస్తుంటారు, ఎంప్లాయీస్ భయం భక్తులు ఉంటారు. వాడు దాని రీజన్ లేకపోతే ఊరికే పెండింగ్లో పెడితే మాత్రం వానికి సస్పెండ్ చేయవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెన్ హౌస్ ఉంటే ఏమవుతుందంటే ప్రజల ముందర డిసిషన్ మేకింగ్ ఏం చేస్తుంది గవర్నమెంట్ అనేది తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు స్వాములు, అదే నిజమైన ప్రజాస్వామ్యం. సో ఓపెన్ హౌస్ సిస్టంలో ప్రజలే స్వాములు అవుతారు. ఇట్లా కరప్షన్. రెండోది ఫార్మర్స్ ఇష్యూసే ఉన్నాయి. ఫార్మర్స్కి ఏం చేయాలి? పాపం ప్రొడక్షన్ వస్తుంది, రాగానే కోతలు గొయ్యంగానే ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకుపోయి మార్కెట్లో అమ్మబోతే రేట్ తక్కువ అవుతుంది. మా బిజినెస్ వాళ్ళు ఎవరంటే రేట్ తక్కువ పడుతుంది, వానికి గోడౌన్ కెపాసిటీ లేదు, ఇంత వస్తే నేను ఏడ చేసుకోవాలని వాళ్ళు రేట్ తక్కువ చేస్తాడు. రేట్ తక్కువ చేసినా అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకా టమాటాలే ఉన్నాయి, రోజైతే పనికిరాదు, రేటే ఉండదు, 10 పైసలకు కూడా కిలో రాదు. అవన్నీ వాళ్ళు డంప్ చేసి అక్కడనే పడేస్తారు, తీసుకపోవడం మళ్ళీ కాస్ట్లీ అవుతుంది ట్రాన్స్పోర్ట్ అని. అటువంటి దానికి ప్రొటెక్షన్ ఉండాలి కదా. ప్రతి మండల్లో మేము ఏమంటామంటే గోడౌన్స్ ఉండాలి, కోల్డ్ స్టోరేజ్ ఉండాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉండాలి. సపోజ్ టమాటాలు ఎక్కువ వచ్చినాయి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టినాం, దానికంటే కూడా ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇమీడియట్ ఏంటంటే ఇవి జామ్ చేయొచ్చు, పికిల్స్ చేయొచ్చు, మనము స్పాష్లు చేయొచ్చు, టెట్రా ప్యాక్లో ప్యాక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా చీప్ ఉన్నాయి.
అవన్నీ కూడా మండల్లో పెట్టుకుంటే కోల్డ్ స్టోరేజ్కి అటాచ్డ్ పెట్టుకుంటే అక్కడనే ప్రోడక్ట్ వేస్ట్ కాదు, ఆ ప్రోడక్ట్కు అడ్వాంటేజ్ దొరుకుతుంది. అది లోకల్ ప్రోడక్ట్ లేక కూడా పాలమూరు ప్రోడక్ట్ అని దాని మహబూబ్ నగర్ డిస్టిక్లో మార్కెట్ చేస్తూ చాలా ఈజీ అవుతుంది. ఆర్గానిక్ ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు కూడా ఉంటారు, డిఫరెంట్ సూపర్ మార్కెట్లో కూడా మనం డిస్పాచ్ చేయగలుగుతాం. ఈ పద్ధతిలో ఏమవుతుందంటే అన్నీ ఇప్పుడు డైరీ అట్లనే అయిపోయా, వెటర్నరీ అట్లనే అయిపోయా, అన్నీ అట్లే వరకు విపరీతం యాక్టివిటీ ఉంటుంది మండల్ లెవెల్లో. మేము అన్నది ఏంటంటే కేసీఆర్ గారికి ఢిల్లీ పోయి ఊరికి 1 కోటి ఇవ్వండి సార్, 4 ఏళ్ళు చూడండి ఊర్లు ఎట్లా బాగుపడతాయి. మండల్కి 40 కోట్లు ఇవ్వండి సార్, 20 కోట్లు శాలరీస్, 20 కోట్లు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ మీద అక్కడనే అన్నీ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటే కూడా మండల్ లెవెల్కే వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. అంటే పొద్దుగాల్లో రావాలి, డిస్ప్లే చేయాలి, ఈ సర్వే నెంబర్ ఈయనది, ఈయన కొట్టుండు, ఇట్లా మొత్తం డిస్ప్లే చేయాలి. ప్రజలందరి ముందర తెలిసిపోతుంది మండలోళ్ళు కాబట్టి అది నిజంగా వాందేనా కాదా అన్నది కూడా బయటపడుతుంది, ఎవరు ఓనర్ అన్నది. రెండోది ఏమవుతుంది, మధ్యాహ్నం తర్వాత దాన్ని ఆబ్జెక్షన్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయాలి, ఆబ్జెక్షన్ ఉంటే డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకొని తర్వాత రిజల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మండల్కే వచ్చి చేయాలి. నువ్వు నెలకోసారి వస్తావు, వారానికి ఒకసారా, 10 రోజులకోసారా ఆడ చేయవలసిందే. నువ్వు ఎక్కడో కూర్చొని ప్రజలను ఆడికి రమ్మనుడు పద్ధతి కాదు, అది ప్రజాస్వామ్యం కాదు, ప్రజల స్వాములు. నువ్వు మా నౌకరు వచ్చి నువ్వు చేయాలి. ఈ పద్ధతిలో మనం డీల్ చేయాలి. జిల్లా కలెక్టర్ ఉన్నాడు, జిల్లా ప్రధాన ప్రజాసేవకుడు అని పేరు పెట్టాలి. కలెక్టర్ అన్నది బ్రిటిష్ లెగసీ పోవాలి, బ్రిటిష్ లెగసీ పోయి మనది ప్రజాస్వామిక పద్ధతిలో రావాలి. ప్రధాన జిల్లాధికారి, ప్రధాన ప్రజా జిల్లాధికారి, ఇట్లా ప్రతిది కూడా తెలుగులో రాయాలి. ఇంగ్లీష్ పదాలు తీసి పడేయాలి, పనికిరావు. దాంట్తోటి భయం ఎక్కువైతుంది ప్రజలకు. ఆ బంట్రోత్ అనేటోళ్ళు జిల్లా కలెక్టర్కి ఏం పని, బంట్రోత్ని తీసేయాలి. పట్టి కట్టుకొని ముందర దూరొస్తున్నాడు, జర్ 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 అంటాడు. అరే ప్రజాస్వామ్యంలో ప్రజలు దొరలు, వాడేవాడు వాడు సేవకులు, వాళ్ళకి జీతాలు ఇస్తుంది ప్రజలు. ప్రజలు జీతాలు ఇచ్చినోడు జీతగాడు అంటారు, జీతం తీసుకునేటోడు జీతగాడు, సాలరీ తీసుకుంటాడు సర్వెంట్. సర్వెంట్ ఆ జీతగాడు డిక్టేట్ పీపుల్. కాబట్టి ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా సేమ్ మన సాధారణ ఎన్నికల్లాగా నగదు ఇచ్చి ఈ హైలీ ప్రచారం ఎట్లుందంటే ఇప్పుడు చాలా హెవీగా ఉంది. ఒక్కొక్క జిల్లాకు ఒక మంత్రిని అటాచ్ చేసి మరి ఒక సాధారణ ఎన్నికల్లాగా అసలు పని ఏం చేయరు కదా, ప్రజలను మోసం చేసే పని ఎక్కువ చేస్తున్నారు. ఏదో డబ్బులు ఇస్తారు, దోసుకున్నారు, దాంట్లో 10% ప్రజలకు ఇచ్చేది. పాపం బీద ప్రజలు అయిపోయినారు, పైసలు లేవు, ఏ ఫ్యూచర్ కనబడతలేదు, భూములు కూడా వాళ్ళ కావాలన్నట్లు అయిపోతున్నది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళు గ్రాడ్యుయేట్స్ తీసేసుకొని ఓట్లు వేసేసారు అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఎట్లా దాని గురించి మీరేమంటారు? డబ్బులు తీసుకొని అట్లానే మేము జనరల్ ఎలక్షన్లో అయితే మేము నిలబడలేము, అట్లా పైసలు ఇవ్వలేము. అదే అదే మా వృత్తికి విరుద్ధం, మా ఆత్మకు ద్రోహం చేసినట్లయితే మీరు అట్లా అంటున్నారు. కాకపోతే ఈ ఆల్రెడీ పార్టీస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓటు బ్యాంక్ కోసం అని నగదును ఇచ్చేస్తున్నారు. అందుకే ఏమంటామంటే ఇప్పుడున్న పార్టీలను తీసిపడేది. పూర్తి పనికిరాని పార్టీలు, వాళ్ళతోటి నష్టమే కానీ లాభం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యం నిలబడాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే మంచి చేసేటోళ్ళను, ఇండిపెండెంట్లను, చదువుకున్న వాళ్ళను, మీకు టెస్టెడ్ ఉన్నోళ్ళను వాళ్ళని సపోర్ట్ చేసి ఓటేసి గెలిపించవలసిందని నా ముఖ్యమైన ప్రార్థన. ఈ పార్టీలను పక్క తప్పేసి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్స్ అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అసలు ప్రొఫెషనల్స్ అంతా. అయితే కొంతమంది ఏమైందంటే వాళ్ళకు అవగాహన లేదు, ఆలోచన లేదు, ఆశయాలు పంచేలేవు, ఆచరణ లేదు, అభివృద్ధి ఉండదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది అంటే వాళ్ళు కోపంతో ప్రభుత్వాల మీద, పార్టీల మీద ద్వేషంతో నిలబడ్డారు. కానీ బిడ్డలారా, తమ్ముళ్ళారా ఆలోచించండి, మీకు అవగాహన లేకున్నా జోష్లో వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు మేము చాలా ఏళ్ళ నుంచి అవగాహన పెట్టుకొని ముందరికి వచ్చినాము. ఇప్పుడు దీంట్లో కొంపలు మునిగేది ఏం లేదు, నువ్వు గెలిచినా నేను గెలిచినాం, మన ఓట్లు డివైడ్ అయ్యి మన ప్రజలకు నష్టం కావద్దు. కాబట్టి మనం మంచోని గెలిపించుకున్నాం. ఏ ప్రొఫెసర్లు మేము ఉన్నాం. ఎవరు ప్రొఫెసర్లు అంటే నేనున్నా, మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఓ ప్రొఫెసర్ అన్వర్ అనేట ఆయన. వీళ్ళందరికీ ఏంటంటే సోషల్ వర్క్ అలవాటు. నాగేశ్వర్ గారు ఇంతకు ముందు 2 సార్లు ఎమ్మెల్సీ, ఆయన చేసింది ఏం లేదు, ఆయన పోలేడు. టీవీ ముందర చాలా మంచిగా అనాలిసిస్ చేస్తాడు, నేను తప్పక ఆయనది వింటా, కానీ ఆయనతో ప్రజలకు లాభం లేదు. అనవసరంగా వచ్చి ఎమ్మెల్సీ ఉన్నా లేకున్నా అనాలిసిస్ అయితే చేస్తాడు టీవీ ముందర. ఇంకా నీకు ఎమ్మెల్సీ ఎందుక? నువ్వు ఎమ్మెల్సీ ఏమన్నా నెత్తి మీద కిరీటమా, లేకపోతే నీకు సెక్యూరిటీ వాళ్ళు కావాలన్నా, ఇద్దరు లేక ఇల్లు కావాలన్నా, అన్నీ ఉన్నాయి నీకు.
కాబట్టి నువ్వు అనవసరంగా ఓ మంచి అది ఎమ్మెల్సీ అనేటోడు పనిచేసేటోడు ప్రజలలో తిరిగేటోడు ప్రజలకు లాభం ఉండేటోడిని ఎన్నుకుంటే మంచిది. అట్లా ఉన్నోళ్ళనే మనం సపోర్ట్ చేయాలి. అటువంటిది నాగేశ్వరరావుతో కాదు. రామచంద్రరావు నాడు బీజేపీ 6 ఏళ్ల నుంచి ఆయన ఎమ్మెల్సీ. ఒక్కసారైనా మహబూబ్నగర్ పోయి పలకరించి బిజినెస్ వాళ్ళతో మాట్లాడిండ్రా, ఫార్మర్స్ తోటి మాట్లాడిండ్రా, ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు మాట్లాడిండ్రా, డాక్రా ఉమెన్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడినామా, ఆ మండలాలను ఎట్లా డెవలప్ చేద్దాం, జిల్లాని ఎట్లా డెవలప్ చేద్దాం ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? ఏం లేదు. ఉత్తగానే మళ్ళీసారి వస్తా. దేనికి? ఇప్పటికే నాశనం పట్టించింది. మళ్ళీ ఇంకా ముందర ఇంకింత నాశనం పట్టిస్తారా? ఇది ఇంకా మన టీఆర్ఎస్ జోలికి వస్తే పాపం ఆమె మంచి అమ్మాయి పివి నరసింహారావు బిడ్డ, మాకు అందరికి పరిచయమే. ఆమె చిన్న మరిది నా క్లాస్మేట్. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం స్కూల్లో. నందన్ అని చీఫ్ కమిషనర్ ఆఫ్ విజిలెన్స్. మొత్తం కలిసి చదువుకున్న వాళ్ళు మంచి ఫ్యామిలీ, మంచి వాళ్ళే. ఆమెను అనవసరంగా తీసుకొచ్చి ఈడ ఇరికిస్తున్నారు. అది ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏజ్ అయింది, నా ఏజ్ ఆమె. నా ఏజ్లా కొంచెం ఏజింగ్ ఎఫెక్ట్ జల్ది వస్తుంది లేడీస్కు. తిరగలేదు, ప్రజలకేం లాభం లేదు ఆమెతోటి. ఆమెకు చేస్తాడు కూడా వేస్టే. నేను అందుకే అంటే అన్వర్ ఉన్నాడు మంచోడే, కానీ ఆయనకు రీచ్ ఎక్కువ లేదు. అన్వర్ సాబు అందరు కలిసి అన్వరులు కాలేజ్ వాళ్ళు అందరు కలిసి నిలబెట్టారు. ఈ విధంగా వివిధ నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకు కావాల్సింది తెలంగాణ ప్రజల లాభం. తెలంగాణ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. తెలంగాణ ప్రజలు ఫార్మర్స్కు మంచి రిమ్యునరేటివ్ ప్రైసెస్ ఇప్పించాలి. తెలంగాణ బిజినెస్ వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలి. బిజినెస్ ఎక్స్పాన్షన్ చేపిస్తే వాళ్ళకి పైసలు గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడైనా ఫండ్స్ తెచ్చుకుంటారు, వాళ్ళు బిజినెస్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. తీసుకొచ్చి బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితే ఫార్మర్స్కు లాభం అవుతుంది. ఫార్మర్స్కు లాభం అవుతుంది. మిగిలినది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆడ ఎన్నో వస్తాయి. ట్రాన్స్పోర్ట్ వస్తుంది, కోల్డ్ స్టోరేజ్లు వస్తుంది, మన ఫుడ్ ప్రాసెసింగ్లు వస్తాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటాయి, గోడౌన్లలో ఉంటాయి, వివిధ రకాలలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. డైరీ సైడ్ ఉంటుంది, ప్యాకేజ్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, వాళ్ళకు రిటైల్ మార్కెట్లు పెట్టుకునే ఆస్కారం ఉంటుంది, హోల్సేల్ మార్కెట్లకు టైప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వివిధ రూపాలలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. దాంతో ఏమవుతుందంటే ఊర్లలో కూడా ఏది మన గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. ఇట్లా మేము అన్నామన్నమాట, 2 పండ్ల చెట్లు ప్రతి ఒక్కరం 5 ఏళ్ళు పెడితే, అంటే 10 పండ్ల చెట్లు జీవితంలో పెడితే ఆ పండ్ల విపరీతమైతే పండ్లు తింటే మాల్ న్యూట్రిషన్ ఎక్కువ ఉన్నది. ఊళ్ళల్లో మాల్ న్యూట్రిషన్ పోతుంది, న్యూట్రిషన్ పోతే హెల్త్ ఉంటుంది, హెల్త్ ఉంటే ఎడ్యుకేషన్ వస్తుంది, ఎడ్యుకేషన్ ఉంటే నేను జీవితంలో ఏం చేయాలని ఆలోచన చేస్తాను. ఒట్టి ప్రశ్నించడు కాదు, అవగాహన ఉన్నోడు పని చేసేటోడు ముందరికి వస్తే. ఒకటి సార్, మీరు పని చేసేవాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిస్తే పాలమూరు డిస్టిక్లో చాలా వలసలు ఉన్నాయి విద్యార్థులై. ఆ విద్యార్థులకు ఎటువంటి ఉపాధి కల్పిస్తారు, వాళ్ళకి ఎటువంటి హామీ ఇస్తున్నారు? మహబూబ్నగర్ అంటే హైదరాబాద్ రంగారెడ్డి అనేది ఆల్రెడీ వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే శక్తి ఇక్కడ ఉంది హైదరాబాద్ రంగారెడ్డి ట్విన్ సిటీస్లలో. మహబూబ్నగర్లో ఉన్న విద్యార్థులకు కానీ అక్కడ ఉన్న గ్రాడ్యుయేషన్స్ వీళ్ళంతా ఉంటారు కదా యూత్కి, వాళ్ళకి ఏమని మీరు హామీ ఇస్తున్నారు? వాళ్ళకి ఎట్లా వాళ్ళ మహబూబ్నగర్ ఓట్స్ మీకు కావాలంటే మీరు వాళ్ళకు ఎటువంటి చేస్తారు? మహబూబ్నగర్లో నేను జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్కు 3 ఏళ్ళు ప్రిన్సిపాల్ ఉన్నాను. నా ఊరు మహబూబ్నగరే. ఓకే. మహబూబ్నగర్ లేదంటే బాలనగర్, షాద్నగర్ తర్వాత బాలనగర్. ఇయాలటి కూడా నేను వ్యవసాయం చేస్తున్నాను. ఓకే. వ్యవసాయ పద్ధతిని చూస్తే వండర్ అవుతారు. ఎవరు కూడా ఏంటంటే సాలరీ ఇస్తారు. ఇప్పుడు ఆ యూత్కి వాళ్ళని కూడా వ్యవసాయం చేసుకోమంటారా? లేదు చెప్తా, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క యూత్ ఏం లేదు. ఇప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ ఉంటుంది. 2 లక్షలు పెట్టుబడి పెడితే ఆయిల్ విపరీతం ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు. రోజుకు కనీసం వానికి 1000 నుంచి 1500 రూపాయలు లాభం వచ్చేటట్లు చేసుకోవచ్చు. ఇవన్నీ మనం ఇవ్వాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. లక్షలు సంపాదించే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ప్రతి మండలికి ఎంకరేజ్ చేయాలి. ప్రతి మండల్లో మనకు ఎంతో దాదాపు 3000 నుంచి 4000 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే చూడండి, 4000 అంటే దాదాపు 800 మీద మనకు మండలాలని 32 లక్షల మంది ఆడనే రిక్రూట్ అవుతారు. ఇది మనం ధైర్యం చెప్పాలి. ఇప్పుడు నేను ఊర్లో పోయి ఎందుకుంటాను, వ్యవసాయం ఎందుకు చేస్తున్నా, వాళ్ళకి చూపెడుతున్నా. ఏం చేస్తాం? టమాటాలు వేస్తున్నాం. పెద్ద టమాటాలు అయితే ఇలా 10 రూపాయల కిలో. మేము చిన్న చెర్రీ టమాటాలు వేస్తే 200 రూపాయల కిలో అమ్ముతున్నాం. సో అటువంటివి మనము హై ఈల్డ్ అండ్ హై ప్రైస్డ్ క్వాలిటీ వెరైటీవి మనం పండియాలి. పండిస్తే లాభం అవుతుంది.
అది హై న్యూట్రిషియస్ వాల్యూ ఉంటుంది. ఈ విధంగా మనం ముందుకు చేయాలి. అయితే పిల్లలకు అందరికి కూడా నేను ఇప్పటి వరకు చెప్తే కదా, ఓ ఎమ్మెల్సీ అనేటోడు ఎమ్మెల్యే అనేటోడు, ఇప్పుడు నేను ఇన్నేళ్ళేమో పిల్లలకు చదువు చెప్పిన. ఇప్పుడు నా బాధ్యత నేను గెలిస్తే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చదువు చెప్తా. ఈ ఎమ్మెల్యేలు ఈడ సిటీలో సీఎం ఇంటి చుట్టూ కాదు తిరిగేది. సీఎం పాలసీస్ ఫైనాన్స్ వాళ్ళ అకార్డింగ్లీ వాళ్ళు అలాట్ చేస్తారు బడ్జెట్. ఫైనాన్స్ లేకున్నా నువ్వు నీ ఏరియాలో ఎట్లా పని చేయాలి, ఫస్ట్ పోయి బిజినెస్ వాళ్ళతో మీటింగ్ పెట్టాలి. వాళ్ళ కెపాసిటీ ఏంది, వాళ్ళు ట్రెడిషనల్ బిజినెస్ చేస్తున్నారు, ట్రెడిషనల్ బిజినెస్ టెక్నాలజీ ఓరియంటెడ్ డ్రివెన్ బిజినెస్ చేయాలి. ఫార్మర్స్ తోటి మీటింగ్ పెట్టుకోవాలి. వాళ్ళ పంటలు ఏం పండిస్తుంది, నష్టం ఎందుకు వస్తున్నది, ఆ నష్టం రాకుండా పెరిషబుల్ కాకుండా దానికి గోడౌన్స్ కావాలి. రెండోది ఈ ఎక్కువ ఎక్సెస్ ఫుడ్ మెటీరియల్, అసలు ప్రొడక్షన్ అనేది ఎంత ఎక్సెస్ ఉంటే అంత సంతోషపడాలి. ఆ ఎక్సెస్ ప్రొటెక్షన్ ఉండాలి. రెండు ప్రొడక్షన్ ఉండాలి, ప్రొడక్టివిటీ చేయాలి, దాన్ని రూపాంతరం చెందాలి. అది జామ్స్ పికిల్స్ ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ చేసుకోవచ్చు. ఫ్రూట్సే ఉన్నాయి అనుకోండి, విపరీతం ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండొచ్చు. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, హైదరాబాద్లో షుగర్ కేన్ పండిస్తారు. ఆ రైతులు ఎప్పుడు ప్రతి సంవత్సరం రేట్ దొరకదు, విపరీతం పోయే వరకు ఆ రేట్ పడేస్తారు ఆ ఇండస్ట్రీకి. షుగర్ కేన్ ఇండస్ట్రీకి మినిస్ట్రీ ఉంది కానీ షుగర్ కేన్ గ్రోయర్స్ మినిస్ట్రీ లేదు. ఆ షుగర్ కేన్ గ్రోయర్స్ అందరు ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఏదో ధరకు. నాకు తెలుసు, నా స్టూడెంట్ దోస్త్ ఒకడు సూసైడ్ చేసుకున్నాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసాడు మా స్టూడెంట్. మీకు తెలిసి ఉండొచ్చు, ఢిల్లీ వసంత్ అంటారు. వసంత్ అనేటోడు ఆడి వరకు పోయిండు. అట్లా పోయి మళ్ళీ మేము వీడు అత్తడా ఏందని ఆడ ఇండెఫినెట్ ఫాస్ట్ కూర్చున్నాడు. మేము పోయి ఏంద్ర ఇట్లా కూర్చున్నాం అని అంటే, సార్ ఇది అంటే అద్వానీ వచ్చి మనకి సోనియా గాంధీ ఇంటికి పిలిపించుకుంది, ఆ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ పిలిపించుకున్నాడు. అంటే బాధ్యత అనేది ఉండదు. అంత కమిట్మెంట్ ఉన్న పిల్లలు ఇప్పటికి మనం ఉన్నారు స్టూడెంట్స్. అటువంటి వాళ్ళని మనం నర్చర్ చేయాలి, ముందర తీసుకురావాలి. అట్లనే అదేవిధంగా వాళ్ళకు నా కాళ్ళ మీద నిలబడగలుగుతా అన్న ధైర్యం మొదటి నుంచి రావాలి పిల్లలకు. తప్పకుండా మీరు గెలిస్తే మాత్రం అది ఇస్తారంటారు. నేను గెలిస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నేనున్నారా ఎందుకు భయపడతా చేయండి అంట. ఫైనాన్షియల్ బలం ఇప్పిస్తా, ఎందుకంటే బిజినెస్ వాళ్ళు ఉండనే ఉన్నారు, వాళ్ళతో ఇప్పిస్తా. బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, ఇప్పిస్తా. వాళ్ళని ఏంటంటే సిన్సియర్గా హార్డ్ వర్క్ అది కూడా అబ్జర్వ్ చేసే. ఆల్రెడీ వెల్ సెటిల్డ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళకు మీరు ఎట్లా వాళ్ళకి వెల్ సెటిల్ లోకి ఎక్స్పాన్షన్, బిజినెస్ ఎక్స్పాన్షన్ చెప్పాలి, ఎంటర్ప్రీనర్షిప్ తీసుకురావాలి. నేను ఎంటర్ప్రీనర్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అని హైదరాబాద్లో ఉంది. నా పేరు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. అవుట్ స్టాండింగ్ ఎంటర్ప్రీనర్ ఇది ప్రమోటర్ అని, మోటివేటర్ అని, మోటివేటర్ ఆఫ్ ఇండియా అని నా పేరు పెట్టుకున్నాను. అందుకే మన బాధ్యత ప్రతి ఒక్కరిని, ఎవరు వీడు నావాడు వాడు వీడు అనుకుంటే ప్రతి ఒక్కరిని నిలబెట్టాలి. మనుషులం ఫస్ట్, కులాలు మతాలు తర్వాత, మనం పుట్టించినవి. కాబట్టి మానవత్వం కాపాడుకోవాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా మనం అందరం ఒకటి అన్న ఫీలింగ్ తోటి ముందరికి రావాలి. సింపుల్గా నాది ప్రొఫెసర్ ఆర్ రమేష్ రెడ్డి, సీరియల్ నెంబర్ 71. దాని పక్కకు ఒక్కటే వేయండి. నేను ఒక అష్యూరెన్స్ మీకు ఇస్తాను, మీరందరు నా పిల్లల కంటే ఎక్కువ అందరినీ ప్రొటెక్ట్ చేస్తా, అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేటట్టు చేస్తా, అందరికీ ఉత్సాహంగా ఉంచుతా, సంతోషం క్రియేట్ చేస్తా, మన ఫార్మర్స్కి ప్రొటెక్షన్ ఇస్తా. టీచర్స్ ఎవరైతే ప్రైవేట్ కాలేజ్ ఉన్నారో వాళ్ళకి ఎంపానల్ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రైడ్ క్రియేట్ చేస్తా. ఇంకోటి ఏంటంటే మనకు డెవలప్మెంట్స్ అనేది ప్రాజెక్ట్స్ ఇవి అన్నీ మిగిలిపోయినాయి, ఏది ముందర పడతలేదు. ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తుంది. కొన్ని ఎట్లుంటే గవర్నమెంటే చేయాలి, గవర్నమెంట్ మీద ప్రెషర్ చేసి ట్యాక్ట్ ఉండాలి, గవర్నమెంట్ తిప్పల పెట్టి ప్రాబ్లం చేసి వాళ్ళతోటే పనులు చేయించవలసి వస్తుంది. దాంతో మనం ద్వేషం పెట్టుకోవద్దు. సీఎంను కలిసి కూడా మనం బెస్ట్ చెప్పాలి, మినిస్టర్లకు చెప్పాలి, సెక్రటరీలు ఉంటారు వాళ్ళకి చెప్పాలి, చెప్పి వాళ్ళతో పనులు చేపియాలి. చేయకపోతే బిడ్డ నేను తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ పార్టీ పెడతాం, మిమ్మల్ని అందరిని ఓడగొడతా అని చెప్పాలి. ఈ విధంగా మనం ముందరికి పోతే తప్పకుండా ఒకటి ఏంటంటే అందరు గ్రాడ్యుయేట్స్ని తెలంగాణ సిటిజన్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అనేది మీది, చదువుకున్న వాళ్ళది. చదువుకున్న వాళ్ళం ఏకమైతే 5 లక్షల మందిని ఇంకా మనం చేయలేదంటూ లేదు. తెలంగాణను కంప్లీట్ డామినేట్ చేసి డిక్టేట్ చేసి గవర్నమెంట్లతోటి పనులు చేపించి ప్రజలకు న్యాయం చేయగలిగే ఆస్కారం మనకున్నది. ఈ అవకాశాన్ని విడుకోకుండా 71 నెంబర్ సీరియల్ నెంబర్ ప్రొఫెసర్ ఆర్ రమేష్ రెడ్డి పక్కకు ఒక్కటేసి గెలిపియండి. చూపెడతాను నేను మీకు మార్పు అనేది ఏంది, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంది చూపెట్టే సత్తా నాకుంది. నేను చేసిన కాలేజీలలో చేసిన, బయట ప్రపంచం చేసిన, ఊర్లో కూడా నేను వ్యవసాయం చేస్తే అదే పద్ధతి. పని చేసేటోళ్ళకు సాలరీ ఇస్తా, పండించిన పంటలో అన్ని ఖర్చులు పోగా మిగిలిన దాంట్లో 50-50 అంటారు. సో ఆ 50 షేర్ ఇస్తా, సాలరీ ఇస్తా, నష్టమైతే నేను భరిస్తా.
సూపర్. ఎందుకంటే ఐ కెన్ అఫోర్డ్. ఓకే సార్. ఇది ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్ మిత్రులారా, శిష్యులారా, 71 సీరియల్ నెంబర్ ప్రొఫెసర్ ఆర్ రమేష్ రెడ్డి, దాని పక్కకు 1 వేసేయండి, ఇంకా వేరే వేయండి, వేయకపోతే అసలు వేయకుండి, ఒకటే అది మార్పు తెద్దాం. ఓకే. ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం. తెలంగాణలో చేంజ్ వస్తుంది, ప్రజలు సంతోషపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా, ఇది ఇవాళ మన TG5 ఛానల్ కోన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్పెషల్ చిట్ చాట్ మన ఇండిపెండెంట్ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారితో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్న TG5 ఛానల్. నమస్తే సార్. థ్యాంక్ యూ.